హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఏంటి శ్రీరామనవమికి ఉగాది శుభాకాంక్షలు చెప్తున్నా అనుకుంటున్నారా? ఏం లేదండి, నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది. అందువల్ల వాయిస్ రికార్డ్ చేయలేకపోయాను. ఎంత లేట్ అయినా ఇదే ఫస్ట్ వ్లాగ్ పెట్టాలనుకున్నాను, అందుకని లేట్గా అయినా పోస్ట్ చేస్తున్నాను. నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇది మా మామిడి చెట్టు అండి. లాస్ట్ ఇయర్ ఫస్ట్ కాపు కాసింది, ఇది సెకండ్ కాపు. మా మామిడికాయలు చూడండి ఎలా ఉన్నాయో. ఈ మామిడికాయని ఉగాది పచ్చడిలోకి వేశాను. ఇలా ఉదయాన్నే సన్ రైజ్ అవుతుంది, చాలా బాగుంది కదా. నెక్స్ట్ మా పిల్లల కోసం అయితే ఇడ్లీ పెడుతున్నాను. పెద్దవాళ్ళమైతే తినకుండా వెళ్ళగలము, కానీ పిల్లలు ఉండలేరు కదా. అందుకోసమని ఫస్ట్ వాటర్ వేసి చింతపండు వేసుకోండి. ఇలా వేసుకుంటే బ్లాక్నెస్ రాకుండా ఉంటుంది. స్టవ్ మీద పెట్టేశాను, వాటర్ కాగుతున్నాయి. తర్వాత ఇడ్లీ పిండి తీసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇడ్లీ పిండిలోకి కొంచెం ఉప్పు, సోడా ఉప్పు తీసుకొని వాటర్ వేసి మిక్స్ చేసి ఇడ్లీ పెట్టేశాను. ఈ లోపల వాటర్ కాగిపోయాయి కాబట్టి ఇడ్లీ త్వరగా ఉడికిపోతుంది. ఇడ్లీ పెట్టేటప్పుడు ఇలా 1 డ్రాప్ ఆయిల్ వేసి అప్లై చేయండి. అప్పుడు ఇడ్లీ రిమూవ్ చేసేటప్పుడు ఈజీగా వస్తాయి. ఇలా ఇడ్లీ అన్ని ప్లేట్లకి ఆయిల్ అప్లై చేసుకున్నాక ఇడ్లీ పెట్టేసుకున్నాను. ఇలా అన్ని ప్లేట్స్కి ఇడ్లీ పెట్టేసుకున్నాను. తర్వాత ఈ లోపల వాటర్ కాగిపోయాయి కాబట్టి స్టవ్ మీద పెట్టేశాను. స్టవ్ మీద పెట్టేశాక ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించండి. తర్వాత 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించండి. ఇడ్లీ బాగా ఉడుకుతాయి. ఇలా ఇడ్లీ ఉడికేలోపు ఇల్లు క్లీన్ చేసి మాప్ పెట్టేసుకున్నాను. తర్వాత మా పిల్లలు లేచారు, టిఫిన్ పెట్టేసి నేను ఫ్రెష్ అయిపోయాను. ఇంకా దేవుడి దగ్గర పటాలు క్లీన్ చేసుకొని ఉగాది పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా చింతపండు రసం తీసుకొని దాంట్లోకి తీపికి బెల్లము, వగరికి మామిడికాయ ముక్కలు, చేదుకి వేప పూత, కారానికి మిరియాల పొడి వేసి బాగా మిక్స్ చేశాను. ఇలా మిక్స్ చేసుకున్నాక దేవుడి కోసం కొంచెం నైవేద్యం తీసి పెట్టుకున్నాను. ఉప్పు కోసం కల్లుప్పు తీసుకున్నాను, మర్చిపోయానండి చెప్పడము. ఉగాది పచ్చడి ప్రిపేర్ చేసుకున్నాక దేవుడికి నైవేద్యం పెట్టడం కోసం సపరేట్గా దేవుడి నైవేద్యం పెట్టే పాత్రలోకి తీసుకున్నాను. ఇదేనండి మా ఉగాది పచ్చడి. తర్వాత దేవుడి పటాలకి ఫ్లవర్స్ పెట్టుకొని దీపారాధన చేసుకొని పూజ చేసుకున్నాను. నాకు వచ్చిన స్తోత్రాలు చదువుకున్నాను. ఇలాగ ఉగాది పచ్చడి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చానండి. ఇలా పూజ కంప్లీట్ అయ్యాక వంట చేశాను. ఈరోజు స్పెషల్ ఏమంటే వైట్ రైస్ చేశాను. ఇంకా అన్ని కూరగాయలు వేసి సాంబారు, మినపవడలు, చింతపండు పులిహోర, ఉగాది పచ్చడి, ఇంకా అన్నంలోకి పెరుగండి. ఇవన్నీ అరిటాకులో పెట్టి దేవునికి మహానైవేద్యం సమర్పించాము. మా వారు కొబ్బరికాయ కొట్టి నైవేద్యం సమర్పించి పూజ కంప్లీట్ చేశారు. మేము పండగ బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ subscribe to my channel. Thank you for watching.